అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి నడుపుతున్నటువంటి వందే భారత్ రైళ్లలో ఇంకా టెక్నికల్గా అలాగే సౌకర్యాల విషయంలో అలాగే జరుగుతున్న పొరపాట్ల విషయంలో ఇప్పటికీ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తాజాగా వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న 22415 వందే భారత్ రైల్లో వాటర్ డైరెక్ట్గా పైన రూఫ్ నుంచి డైరెక్ట్గా ప్యాసింజర్ల మీద కారిపోతున్న ఒక వీడియో విపరీతంగా ఈరోజు సర్క్యులేట్ అవుతుంది. వందే భారత్ ప్రీమియం రైళ్లుగా మనము ఇప్పటికీ భావిస్తున్నాము. ముఖ్యంగా అందులో సౌకర్యాలు చాలా బాగుంటాయని నమ్మి ఎక్కువ రేటు కూడా పెట్టి మనం ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ఆ రేటుకు తగ్గట్టు వినియోగదారుడు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఇవ్వడం అనేది రైల్వేల బాధ్యత. అయితే ఇటువంటి నిర్లక్ష్యము లేకపోతే సరైన మెయింటెనెన్స్ లేక ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉండే కొద్దీ రైల్వేల మీద ప్రయాణికులు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుంది. ముఖ్యంగా ప్రీమియం రైళ్లకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరిగితే అది మరొక రకమైన ప్రమాదానికి, ఎందుకంటే ఏసీ రైల్లో పూర్తిగా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇలాంటి లీకేజెస్ జరిగితే దట్టు ఎలక్ట్రిక్ ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది. ఇంటీరియర్ భాగం మొత్తము వైర్స్తో నిండి ఉంటుంది. వాటర్తో మిక్స్ అయినప్పుడు అది మరొక రకమైన ప్రమాదానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే బోర్డు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణికుల భద్రతే మొదటి ప్రయారిటీగా చెప్పుకునే రైల్వేస్ ఈ విషయంలో కూడా ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.